లెవెల్ విడిచిపెడుతూ డౌన్, పిలుస్తూ సెంటర్, సైడ్ బెండింగ్, పిలుస్తూ సెంటర్, విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్, పిలుస్తూ లెఫ్ట్ అప్, పిలుస్తూ రైట్ అప్, విడిచిపెడుతూ లెఫ్ట్ డౌన్, పిలుస్తూ సెంటర్, రిలీజ్. ఇవి చేయటం వల్ల మీ తాలూకా ప్యారలల్ గా ఉండాలి, అరిచేతులు బయట వైపు ఉండాలి. స్ట్రెచ్, స్ట్రెచ్ అప్, 1 2 3 4 5, రిలీజ్. ఊపిరి పీలుస్తూ అప్, విడిచిపెడుతూ డౌన్, పీలుస్తూ అప్, విడిచిపెడుతూ డౌన్, రివర్స్. ఒక పాయింట్ చూడండి, ఎక్కువసేపు నడవగలరు. 3 4 5, రిలీజ్. వెరీ గుడ్. 5, రిలీజ్. పెడుతూ బెండ్ ఫార్వర్డ్, రెండు పాదాల రెండు వైపుల రెండు చేతులు. 3 4 5, పీలుస్తూ అప్, స్ట్రెచ్, విడిచిపెడుతూ రిలీజ్. దగ్గరగా పెట్టండి. ఊపిరి పీలుస్తూ బెండ్ బ్యాక్వర్డ్. నైస్, చాలా చక్కగా చేశారు. 1 2 3 4 5, రిలీజ్. 5, రిలీజ్. రిలాక్స్. పాదహస్తాసనాసన్, చత్వారి చతురంగ దండాసన్, పంచ శశాంకాసన్, షట అష్టాంగ నమస్కార, సప్త భుజంగాసన్, నవ శశాంకాసన్, దశ హస్తశుక్లానాసన్, ఏకాదశ పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, నమస్కార ముద్ర. తోటపల్లి బ్యారేజ్ దగ్గర, అంటే ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. మీరందరూ చూస్తుంటారు, రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం యోగా. కానీ ఈ రోజు మనం మంచి పర్యావరణానికి దగ్గరగా తోటపల్లి బ్యారేజ్ చూస్తే పక్కన మంచి జలపాతం అండ్ ప్రకృతి రమణీయతకి పెట్టినీళ్ళుగా ఉంది. ఇలాంటి మంచి ప్రదేశాల్లో చేయడం అనేది ఒక టార్గెటెడ్ గా పెట్టుకుని చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో దీంట్లో చాలా మంది పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఉద్యోగులు ఉన్నారు, ఎక్కువ మంది, తర్వాత పబ్లిక్ ఉన్నారు, అండ్ అన్నిటికన్నా మెయిన్ గా స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను ఎందుకు సూర్య నమస్కారం చెప్పానంటే, మనం ఇందాక చెప్పిన యోగా ప్రోటోకాల్ లో అన్ని ఉన్నాయి, కానీ సూర్య నమస్కారం లేదు. యోగాలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సూర్య నమస్కారం. ఇది కనీసం రోజుకి ఒక 6 సార్లు కానీ 12 సార్లు కానీ చేయడం అనేది చేస్తే మనకు ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటాం. అది నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను. సో మీరు కూడా డైలీలో యోగాని పార్ట్ అండ్ పార్సల్ గా చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఈ రోజులో ఎంత డబ్బులు ఉన్నాయనే దానికన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఈ రోజు వెంటనే హెల్త్ ఇష్యూస్ మీద చాలా మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. సో యోగాని అందరూ కూడా డైలీ ఒక ½ అన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటి యోగా గురువులను అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ యోగా ట్రైనర్స్ ని కూడా మనం చాలా మంది 3250 మంది ట్రైన్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో. సో అందరూ కూడా యోగాని చేసుకోవాలి, అంటే భాగస్వామ్యం చేసుకోవాలి డైలీ లైఫ్ లో. ఎందుకంటే యోగా పుట్టింది మన భారతదేశం